ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమ శివాయ నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం దత్తాత్రేయ నమః. ఈరోజు మనం మర్చిపోయినటువంటి నేను మర్చిపోయినటువంటి బోధ చేయనటువంటి కారణ శరీరాన్ని చెప్పుకుందాం. ఎందుకంటే నేను స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని మీకు వివరించాను, కానీ కారణ శరీరాన్ని వివరించక నెక్స్ట్ ఏమంటే పంచకోశాల్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ కారణ శరీరాన్ని సంపూర్ణంగా మనం తెలుసుకుందాం. ఈ కారణ శరీరం అంటే ఏంటంటే, శంకరాచార్య వారు ఏం చెప్పారంటే తన 14 శ్లోకంలో అనాద్య విద్య నిర్వాచ్య కారణోపాధి రుచ్యతే ఉపాధి త్రయాధన్యం ఆత్మాన అవధారయేత్. అనాది అవిద్య నిర్వాచ్య, ఈ కారణోపాధి రుచ్యతే అంటే ఈ కారణ శరీరం అనాది, దానికి ఇప్పుడు ఆది అనేది లేదు. ఎందుకంటే సత్తు ప్లస్ చిత్తు ఈ రెండు స్వరూపాలు ఎప్పుడు అనేది, సత్తు అనేది ఎప్పుడు వచ్చింది, ఎవరు దానికి ఆది లేదు, అంతం లేదు. సత్తుకి చిత్తు కూడా అంతే. సత్తు ప్లస్ చిత్తు రూపాలు ఆది అనాది అనేటువంటి. అదే ప్రకారంగా అనాద్య విద్య, అనాద్య అంటే ఆది అయినటువంటిది. అవిద్య ఈ అజ్ఞానం అంటే మాయ. సత్తు శుద్ధ స్వరూపం, స్ఫటిక స్వరూపం, ప్రకాశవంతమైంది, బహుచైతన్యమైంది. సూర్య వెలుగుతో సత్తు అనేది శుద్ధ స్ఫటికం లాగా మెరుస్తుంటుంది, ప్రకాశవంతం, స్వచ్ఛమైనది, అన్ని లోకాలకే అది చైతన్యమైనది, అనాది అయినది, అంతం లేనిది, శాశ్వతమైనది, 3 కాలములందు ఉండేది అది. మరి చిత్తు చైతన్యవంతం, ఇది కూడా, ఇది అనాది, ఆది లేదు. ఇది చైతన్యాన్ని కలిగిస్తుంది. అది సత్ అయితే అది ఉనికిని చూపుతుంది. చిత్తు దానికి, ఆ ఉనికిలో ఉన్నదానికి చైతన్యాన్ని కలిగించేది చిత్తు స్వరూపం. అదే అమ్మవారు, మాయ, అదే అవిద్య, అదే అజ్ఞానం. ఇది ఎప్పుడు కూడా పుట్టిందో ఆది లేనిది. కాబట్టి ఈ అనాది, ఇది కూడా, ఈ కారణ శరీరం కూడా అనాది, ఆది లేని అనాది. అట్లనే అవిద్య మాయలాగానే అజ్ఞానం. ఇది మాయాజనితం. ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఇది ఈ శరీరాలు ఎంత మాయాజనితం. సత్పురుషు విరాట్ పురుషుడు తనకు ఇచ్ఛాశక్తితోని ఏది కావాలని కోరుకుంటే అది మాయా దాన్ని కల్పితంగా రూపేణ ఎమ్మటి అందిస్తుంది. స్వామికి ఏది ఇచ్చగలిగితే అది కల్పితంగా అమ్మవారు ఇస్తుంది. అదే అవిద్య అంటారు అన్నమాట. అదే అజ్ఞానంగా, అదే దాంట్లో ఏముండదు. మాయ అంత అజ్ఞానం వల్ల. ఈ జీవుడు ఎప్పుడు పుట్టినంటే ఏం చెప్తున్నాం, మాయ. ఆ స్వామి ఎప్పుడు ఊహించాడు మనకు తెలియదు. అమ్మవారు ఎప్పుడు మనని ఆయనకు అందించిందో తెలియదు. మనం అందరం ఒక ఆభాసనం కింద అందించింది. అవిద్య అజ్ఞానం అనుకున్న అజ్ఞానం అన్నారు. ఈ కారణ శరీరం అజ్ఞాన సంబంధం. అజ్ఞానం అంటే మాయతో కూడుకున్నటువంటిది అని అర్థం. నిర్వాచ్య, ఇది నిర్వచించలేనిది. దీన్ని మనం నిర్వచించడం. అజ్ఞానాన్ని ఏం నిర్వచిస్తామే మనం? మాయని ఏమని నిర్వచిస్తాం? మన వల్ల కాని పని. అందుకని దీన్ని నిర్వాచ్య అవిద్య, ఈ కారణ శరీరం అనాది. కాబట్టి ఇది కారణ ఉపాధి. అందుకనే ఈ అమ్మవారు మనకి
ఆ స్వామి ఇచ్చే ప్రకారంగా మనం సర్వలోకాన్ని సర్వజీవుని అన్నింటినీ కూడా ఆయన ఇచ్చే ప్రకారం ఎప్పుడు ఏది కావాలంటే అది అప్పుడు అందిస్తుంది, కల్పింపజేసింది, సృష్టించుదాం. అవన్నీ బొమ్మలే, అది నిజమైన కావు. నిజమైన వస్తువు ఒక సత్తు మాత్రమే. సత్ అంటే ప్రస్తుత్తు కూడా, రూపాయి బిళ్ళ ఆ సత్తు ప్రస్తుత్తు కలుపుతున్న ఒకటే రూపం, అదొక్కటే శాస్త్రం. మిగతా అన్నీ కల్పితాలే, మిగతా అంతా ఇదే. లోకాలు లేవు, ఏది లేవు. ఇదే బ్రహ్మజ్ఞానం. ఇది తెలిసి కూడా సామాన్యమైన విషయం కాదు. మీ ఊహకో మన ఊహకో అందదు. యోగులు, మహాయోగులు కూడా దీన్ని చెప్పలేకపోయారు. ఎలా అనేది దాన్ని పట్టుకోలేకపోతున్నారు. స్వామి అందుకొరకు నేను బాగా గమనించింది. స్వామి ఇచ్చ కలిగితే అమ్మవారు మాయా స్వరూపిణి కాబట్టి అవిద్యా స్వరూపిణి. ఆమె అజ్ఞానం, అమ్మాయిని అజ్ఞానం అంటారు, అవిద్య అంటారు. ఈమె ఆ స్వామి ఇచ్చే ప్రకారంగా అన్నింటినీ కల్పిస్తుంది. ఆయనకి ఏది కోరుకుంటే అది కల్పిస్తుంది. ఆ విధంగా ఏర్పడిన ఈ లోకాలు సృష్టి మొత్తం అలా ఏర్పడింది. ఇది దీనికి ఆది అనాది అనేది మనకు లేదు. కాబట్టి ఈ కారణ శరీరం ఎప్పటిదో, ఎప్పటి నుంచి వచ్చిందో దానికి ఆది ఎప్పుడో మనం చెప్పలేం. ఇక ఈ మనం ఉపాధి తయారు, ఈ మూడు శరీరాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకటి స్థూల శరీరం, రెండు సూక్ష్మ శరీరం, మూడుది ఇప్పుడు కారణ శరీరం. ఈ కారణ శరీరం, ఈ మూడు శరీరాలతో కూడుకున్నది ఈ దేహం. అంటే ఈ దేహం రావడానికి కారణ శరీరం. ఆ కారణాలు ఏ కారణం ఎందుకు వస్తుంది, కారణం ఏ కారణం వల్ల ఈ శరీరం తయారైంది. సూక్ష్మ శరీరం తయారై దానికి కవర్గా ఈ యొక్క స్థూల స్థలాన్ని కప్పుకొని బయట పిండం పడ్డది, దాంట్లో ప్రాణం దూరింది. అంటే అది ఎప్పుడు పుట్టింది, ఎలా స్టార్ట్ అయింది తెలియదు. అది కర్మల వల్ల మాత్రం మనకు తెలిసింది ఏంటంటే కర్మలు, వాసనలు, వాటి వలన మాత్రమే ఇవి, వాటి చేసిన కర్మల వల్ల, వాటి ఫలితాల వల్ల ఈ ఆకారం తీసుకోవడానికి ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం పొందడానికి కారణ శరీరం కారణమవుతున్నది అని మనం గ్రహించాలి. అందుకనే ఏమైంది, మనకి ఆది లేనటువంటిది, పూర్తిగా నిర్వచించలేనటువంటిది, అజ్ఞాన కారణమైనటువంటిది ఈ శరీరం. అంతేకా మరి కారణం అంతా అజ్ఞానం అన్నాం, అనిర్వచనం అన్నాం, ఆదిలేదన్నాను. ఆ కారణంతోనే ఈ శరీరం వచ్చిందను. కాబట్టి ఇదంతా కూడా ఏంటి, సూర్యకాలం మూడు అతీతం, ఇవన్నీ కూడా అజ్ఞానం, ఎంత మాయ. ఏది అనుకుని శాస్త్రం కాదు. ఈ స్థూల శరీరము, స్నేహ శరీరము, కారణ శరీరమే. అసలు ఈ రెండు రకాల కారణ శరీరమే అజ్ఞానం అవిద్య అంటుంది. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ కారణ శరీరం నుంచి పుట్టినాయి ఈ రెండు. అంటే ఇవి కూడా అవిద్య జ్ఞానం కింద లెక్క నా భావన ప్రకారంగా. మీరు అర్థం చేసుకోండి, మీకు మీతో వచ్చింది మీరు ఆలోచించుకోండి. అయితే ఇందులో ఆత్మ అనేది ఉంటుంది. అమ్మవారి ఆత్మ అనే శక్తి, చైతన్య శక్తి, అది చిశక్తి. ఆ శక్తి ఉండటం వల్లనే ఈ సూక్ష్మ శరీరానికి, ఈ స్థూల శరీరానికి చైతన్యం కలుగుతున్నది. ఆత్మ మనలో ఉన్నది, అది కనపడదు. ఆ యొక్క సత్యస్వరూపం యొక్క అంశకి ఇటువంటి గుణాన్ని, దీనికి అదే గుణాలుండి అదే ఇదిగా విరాజిల్లుతున్నది, ప్రకాశిస్తున్నది. దాని భావాలే దీనికి ఉన్నాయి. మూడు కాలములందు ఉంటుంది, సాక్షిభూతమై ఉన్నది, చైతన్యభూతమై ఉన్నది. మన శరీరం అందరి అందు ఉంటుంది. చైతన్యం అందరికి కావాలి. కాబట్టి చైతన్యం లేకపోతే, ఆత్మ లేకపోతే చైతన్యం లేదు. చైతన్యం లేకపోతే ఈ శరీరం పనిచేయదు. ప్రాణం పోతే ఈ శరీరం, చైతన్యం పోతే ప్రాణం పోతుంది. ప్రాణం పోయిందంటే దీన్ని నశించిపోతుంది. నశించిపోతే కాలుస్తారు.
ఈ శరీరం పోయిందంటే కాలిస్తే ఆ స్థూల శరీరం ఎగిరిపోతుంది, సూక్ష్మ శరీరం ఎగిరిపోతుంది. స్థూల శరీరం పోయిందంటే సూక్ష్మ శరీరం లేచిపోతుంది. సూక్ష్మ శరీరం పోవడమే స్థూల శరీరం పోవడానికి కారణం. స్తంభించిపోవడం, స్థూల శరీరం స్తంభించిందంటే సమాధి చేయడము, దానం చేయడం చేస్తారు. సూక్ష్మ శరీరం వెళ్ళిపోయి మళ్ళీ ఈ కర్మల వల్ల వచ్చినటువంటి ఫలితాల వల్ల దానివల్ల ఏర్పడినటువంటి పుణ్యకర్మలు నువ్వు చేసిన ఈ స్థూల శరీరంతో సూక్ష్మ దేహంతో చేసిన కర్మల యొక్క ఫలితాల వల్ల మళ్ళీ ఇంకో శరీరం నీకు లభిస్తుంది. మళ్ళీ అక్కడ ఇదే యాత్ర, జీవనయాత్ర ప్రారంభిస్తాం. అందుకొరకు ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఒక యంత్రం, ఇట్లా జీవన మరణ చక్రం లెక్క ఇట్లా తిరుగుతూ గానుగ లెక్క తిరుగుతూనే ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం కర్మ చేస్తూనే ఉంటుంది, ఈ స్థూల శరీరం చేస్తూనే ఉంటుంది. ఈ స్థూల శరీరం మార్పు ఇదో చెందుతూనే ఉంటుంది. ఈ స్థూల శరీరం శరీరమైనప్పుడు ఆ సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. ఈ స్థూల శరీరాన్ని కాలుస్తారు, బూడి చేస్తారు, మళ్ళీ ఆ సూక్ష్మ శరీరం ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఇదే రొటేషన్, జీవ యాత్ర. అందుకని ఈ శ్లోకం చాలా ఉత్తమమైనది. స్థూల శరీరం బయటకు కనిపిస్తుంది మనకి, సూక్ష్మ శరీరం లోపల ఉంది, మన కంటికి కనపడదు. కారణ శరీరం అజ్ఞాన రూపం, అవిద్య రూపం, అనిర్వచనీయమైనది. ఎలా ఉంటుందో ఆ కారణ శరీరం హస్తలు. సూక్ష్మ శరీరాన్ని మనం ఇలా ఉంటుందని మనం తెలుసుకున్నాం. మొత్తం 17 ధాతువులతో కలిగి ఉంటే పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, మొత్తం 17 ధాతువులతో కూడుకున్నది సూక్ష్మ శరీరం. అది అనుభవిస్తుందని మనం తెలుసుకున్నాం. స్థూల శరీరం మనకు కనపడుతుంది, కానీ కారణ శరీరం మనకు కనపడదు. అసలు దాని గురించి అజ్ఞానం, మాయాది, దాని గురించి మనం ఏమి తెలుసుకోలేం. ఏమైంది ఒకటే తెలుసుకున్నాం, తెలియదు కాబట్టి అజ్ఞానం. మన నిద్రపోతే అజ్ఞానంలో సుప్తావస్థ అజ్ఞానంలో బాగా అంధకారం నిద్రపోతే అని తెలుస్తుందా? తెలియదు. అదే కారణ శరీరంలో ఉన్నట్టు. ఆ కారణ శరీరం కూడా మనకి నిద్రలో ఉంటే మనకు, గాఢనిద్రలో ఉంటే ఇష్టంలో ఆ కారణ శరీరం గురించి మనకు అవగాహన లేదు, మనకు తెలియదు. ఆ భగవంతుడు ఇచ్చామంటే ఆయన ఏం కోరుకున్నాడో, ఏం చేశాడో ఆ ప్రకారం అమ్మవారు ఆ కారణ శరీరాన్ని ఇస్తుంది. ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు మనకిచ్చే రూపం ఎటువంటిదో, ఆయన ఇచ్చే ఏంటో, మనం చేసిన కర్మ ఫలితాలు ఎలా ఉన్నాయో వాటిని బేరీజు వేసి కారణ శరీరాన్ని స్థిరపరుస్తాడు. ఆయన స్థిరపరిచింది గోప్యంగా ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. అది ఊహ, ఆయన ఊహ మాత్రమే. ఆయన ఊహని మనమెట్ట గమనిస్తావా? నీకు వచ్చే కళను నేను చెప్పగలనా? నాకు వచ్చిన కళను నువ్వు చెప్పగలవా? ఆ కళలో వచ్చింది నాకే గుర్తులేదు. నీకు నేను ఆ భగవంతునికి వచ్చిన కళ గురించి సాక్షాత్ విరాట్ పురుషుడు ఆయనకు వచ్చిన కళని అమ్మవారికే తెలుస్తుంది, మనకు ఎవరికి తెలియదు. అమ్మవారే మాయ, ఆమె విద్య, అజ్ఞానం. అదే కారణ శరీరం రూపంగా అన్నిటి అందిస్తున్నామా? అదే కారణ శరీరంగా మనం కారణ శరీరం అంటే అదే మాయ. అమ్మవారు మాయాజంతంగా చేసినటువంటి శరీరమే కారణ శరీరం. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ అది శంకరాచార్య కారణ శరీరం అంటే ఏమని చెప్పంటే, నేను ఎవరో తెలియకపోవడం. హూ యామై, అసలు నేను ఎవరు? అదే రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు. నువ్వు తెలుసుకోవాల్సింది నీవెవరు, నువ్వు ఎవరు అనేది నీకు అడ్రస్ నీకు తెలిస్తే నువ్వు ముక్తిపోయినట్టే. చెప్పు, ఇప్పుడు చెప్పు, నీకు ఈ జన్మ వచ్చింది ఎలా వచ్చింది? ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఎలా వచ్చింది? నువ్వేం చెప్తావు? కారణ శరీరం ఎలా వచ్చిందంట. ఆ కారణ శరీరం ఎలా వచ్చా? కారణ శరీరం ఎట్లా ఉంది దాన్ని చూసావా నువ్వు? అది ఏ ప్రకారంగా వచ్చింది చెప్పను. అది అజ్ఞానం, అవిద్య, అదే అనిర్వచనం.
అది మనం చూడలేము, గ్రహించలేము, దాన్ని ఊహించలేము, దాని మనసుకు అందదు, దేనికి అందదు, అతీతమైనది. అది మాయాజంతం, భగవంతుని కలక ఈ ఇచ్చారూపంలో ఉన్నది. అది అమ్మవారికి తెలుసు, కానీ మనకు ఎవరికి తెలియదు. ఆ సచిత్తులకే తెలుసు, మనకు తెలియదు. ఆ కారణ శరీరం ఎలా వచ్చిందో మనకు తెలియదు, అందులో ఏముందో మనకు చెప్పడం. అందుకని జరిగేది అంత ఆయనకే కానీ మనకి ఏ క్షణాన ఏం జరుగుతుందో మనం ఊహించలేము. అందుకొరకనే మన జన్మ మరణాస్తే ఆ కారణ జన్మలో ఈ దేహం రావడానికి ఈ కారణ శరీరం అంటున్నాగా మనం ఇప్పుడు ఈ దేహం పొందడానికి, ఇలా పొందడానికి కారణ శరీరం. ఆ కారణ శరీరం రావడానికి అజ్ఞానం, అవిద్య, నీకు చేసిన కర్మలు, వాసనలు. నువ్వు చేసిన కర్మలు ఏంటో, వాసనలు ఏంటో నీకు అని తెలుసా? పూర్వజన్మలు ఏ కర్మలు చేసావో ఆ వాసనలు ఎలా ఉన్నాయో నీకు తెలియదు. తెలియకపోవటమే అజ్ఞానం, అదే మాయ, అదే అవిద్య. ఇది తెలుసుకోవటమే జ్ఞానం. ఈ సామాన్యుడికి అర్థం కాదు. ఇది బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అందుకని అంటున్నాడు రమణ మహర్షి, నువ్వెవరు అంటే ఏం చెప్తావు? నువ్వు ఆత్మని తెలుసుకోవాలంతే. నువ్వు ఆత్మస్వరూపుడివి. ఎందుకంటే నీకు ఒక్క తెలుసు, స్థూల శరీరం తెలుసు, సూక్ష్మ శరీరం తెలుసు, కారణ శరీరం గురించి నీకు తెలియదు. కాబట్టి ఈ శరీరం నడిచేది ఎలా చైతన్యంతో నడుస్తున్నది, అదే ఆత్మ ఉన్నదని తెలుసు. అది లేకపోతే ఈ శరీరం పనిచేయదు. కాబట్టి ఆత్మ నీలో ఉన్నది. అందుకని నీకు దొరికే వస్తువు ఏంటి? ఆత్మ. ఆ ఆత్మని పట్టుకో, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో. అదే నీకు జన్మరాహిత్యం కలిగిస్తుంది. అదే ఆ జ్ఞానాన్ని పట్టుకో. ఈ అజ్ఞానంతో వచ్చిన ఈ దేహాన్ని తెలుసుకో. జ్ఞానంతోనే ఆత్మని పట్టుకుంటే ఆత్మే నీకు నీలో ఉన్న శక్తి, ఆత్మే నువ్వు, ఆ శక్తివే నువ్వు సాక్షాత్ ఆత్మస్వరూపుడివి, అంటే భగవంత్ స్వరూపుడివి. ఆత్మకే అంతరం ఉంది, దానికే శక్తి ఉంది. కాబట్టి ఆత్మను మనం జ్ఞానం, ఆత్మను తెలుసుకుంటే మనకి మనమెవరో మనం తెలిసిపోతుంది. అప్పుడు బ్రహ్మజ్ఞానంలో దానం తెస్తుంది. బ్రహ్మజ్ఞానంలో మనం ఐక్యమైపోతుంది. మనం ఎవరో మనం తెలిసిపోతే మనం అసస్థానానికి వెళ్ళిపోవచ్చు. అదే మోక్షం. ఈ అజ్ఞానం దీని వల్లనే ఏమవుతుంది? ఈ అజ్ఞానం మనకు తెలియపోవడం వల్లనే ఇదే జీవభావం. మన జీవభావం మనకు కనపడుతుంది. ఈ జీవభావం అంటే నేను ఎంతసేపటికి మనం అనుకోండి, ఇది ఎంత మనం ఆలోచించాం. శరీరం వచ్చింది, మనకు కనపడుతున్నది, కనపడేదే మనం చూసుకోవాలి. కానీ కనపడని ఆత్మ గురించి పరుగుడెట్టడం ఎందుకు? దాని గురించి గోడందుకు బుర్ర పాలు కొట్టుకోవడం ఎందుకు? అయినా మనం అనుకో జీవభావికి ఉన్న కనపడే వస్తువుని, ఈ కనపడే లోకాన్ని తాదాత్మ్యం చెందాం. ఇందులోనే మనం సుఖ దుఃఖాలను ఎదుర్కొందాం. ఇందులోనే పరిశోధన అంటారు. అందుకనే ఇక్కడనే జీవుడిగా మనం జీవిద్దాం, ఇట్ని జన్మలెత్తు పోదాం. దానికి సంసారాన్ని అటాచ్మెంట్ చేసుకుంటాడు. సంసారం అటాచ్ చేసుకుని ఇక్కడ ఈ బాహ్య ప్రపంచంలోనే చూస్తూ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి ఈ జన్మమరణాలని అనుభవిస్తూ ఇలా తిరుగుతూనే ఎన్ని జన్మలు ఎత్తాడో ఏమిటో దానికి అంతు గింతు. ఇది ఎత్తకుండా ఉండడం కొరికే మన సనాతన ధర్మం, మన వేద జ్ఞానం ఏం చెప్పిందంటే, నీవు ఎవరైనా తెలుసుకో, ఆత్మజ్ఞానాన్ని పొందు. అయ్యే ఉపనిషత్తులు మాకు అందించినటువంటి ఇది. ఆ ఉపనిషత్తు సారాన్ని తెలుసుకో, ఆ వేద సారాన్ని తెలుసుకుంటే నీకు పూర్తిగా అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఆత్మ తెలుస్తుంది. ఆత్మ తెలిస్తే నీకు పరబ్రహ్మ తెలుస్తాడు. పరబ్రహ్మ తెలిస్తే నీవు బ్రహ్మానందం. ఈ ఆత్మ తెలిస్తే ఆత్మానందం, బ్రహ్మం తెలిస్తే బ్రహ్మానందం తెలుస్తుంది. లాస్ట్ పాయింట్ బ్రహ్మ స్థానం. ఆ పరబ్రహ్మ స్థానంలో
పరబ్రహ్మాన్ని తెలుసుకుంటామంటే పరబ్రహ్మ లీనమైతే నీకు అప్పుడు పరబ్రహ్మ స్థానం దొరుకుతుంది, బ్రహ్మానందం దొరుకుతుంది. ఇక జన్మ మరి మనకు పునర్జన్మ లేదు, జన్మరాహిత్యం, మోక్షం. అదే బ్రహ్మానందం. ఆనందానికి అంతు లేదు. ఈ తుచ్చమైన ఆనందాలు, ఈ లోకానందాలు, ఈ సంసారాలు ఇవన్నీ కూడా పోతాయి. కాలం కూడా విద్యలో ఉంది. మన కాలం ఎప్పుడు పుట్టిందంటే మనం ఏం చెప్పగలుగుతాం? చెప్పడం. అట్టనే కాలం ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఈ లోకాలని ఎప్పుడు పుట్టినవో తెలియదు. అట్టనే ఈ కారణ శరీరం ఎప్పుడు పుట్టిందో కూడా మనకి తెలియదు. మాయ, ఇదంతా మాయ. ఎంత మాయ! అజ్ఞానం వల్ల, అజ్ఞానంలోంచి పుట్టినాయి, అవిద్యలోంచి పుట్టినాయి. కాలం, లోకాలు, సృష్టి, జగత్తు, జీవుడు మొత్తం అంతా అప్పటి నుంచి పుట్టినాయి. అప్పటి నుంచే ఈ కారణ శరీరం కూడా అప్పటి నుంచి ఎప్పుడు అవి ఎప్పుడు వస్తే ఇది కూడా అప్పుడే వచ్చింది. దీనికి మనం ఇది సత్యం, ఇప్పుడు నేను చెప్పింది సత్యం. అయితే ఈ మాయని మనం నిర్వచించడం చెప్పారు. ఇప్పుడు అదే మాయ అంటే అజ్ఞానం, అజ్ఞానం అంటే అవిద్య, అనిర్వచనీయం. అది సత్యం కాదు. స్వామి ఇచ్చని అమ్మవారు మనం సినిమా తీస్తాయి, బొమ్మలు అవి శాస్త్రమా? సినిమా బొమ్మలు శాస్త్రం అన్నయ్య. ఆ జీవిత పాత్రలు అవన్నీ ఆ సినిమా తెర శాస్త్రం. అక్కడ కట్టిన తెర ఉందే అది ఎప్పటి కట్టినే ఉంటుంది. కానీ సినిమా రీళ్ళు, బొమ్మలు అవన్నీ సినిమా అంతా రొట్టెన్ అయిపోతూనే ఉంటాయి. ఈ సినిమా పోయినా ఇంకో సినిమా పోయినా అందరితో పాలిస్తారు, పోతూనే ఉంటాయి. అట్లా ఒక సినిమా అయిపోగా ఇంకో సినిమా అంటే అట్లా కలపాకు దాడుతుంటే ఎంత అలా నీరులాగా ఉండేది. వాటి జీవం ఏది లేదు, ఏమీ ఉండదు. అంత ఆభాసలు, అంత అజ్ఞానమే. ఉన్నాయి అనుకోవడం అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? ఉన్నవి, ఇదంతా జగత్తు, జీవులు ఎంత ఉన్నది అనుకోవడమే మన జ్ఞానం. ఆ సినిమాని ఉన్నదాన్ని, ఆ పాత్రను ఉన్నదాన్ని నువ్వు ఎలా ఉన్నవి అని అనుకుంటే ఎంత జ్ఞానమో ఇది కూడా అంత అజ్ఞానం. ఈ మన పాత్రలు, మనది సృష్టి, జీవులు అంతా ఉంటే అంతే. ఇది అందుకని జ్ఞానం వచ్చిన ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఇప్పుడు నేను చెప్పినది నీకు తెలవా అంటే జ్ఞానం కావాలి. నీవు గురువుని, సద్గురువుని ఎంచుకోవాలి. ఆ చెప్పే గురువు దొరకాలి. అతనికి సరిగైన అవగాహన ఉండాలి. అతను భగవడి అనుగ్రహం అతని గురువుకు లభించాలి. అనుభవించిన ఆ గురువు పొందినటువంటి జ్ఞానాన్ని మీకు ఇవ్వగలగాలి, సక్రమంగా ఇవ్వగలగాలి. ఇది మన గాథ. ఇక ఈ మూడు ఇప్పుడు మనం వర్తమానంలోకి వస్తే మనం ఏమనుకున్నాం? ఈ మూడు శరీరాలు కూడా ఎన్ని అనుకున్నాం? మూడు శరీరాలు. ఒకటి స్థూల శరీరం, రెండు సూక్ష్మ శరీరం, అది 17 ఇదిలో ఉంటుంది. పంచ ప్రాణాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచకర్మ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, బుద్ధి శక్తి కూడుకున్నదే సూక్ష్మ శరీరం. స్థూల శరీరం కనపడుతుంది. ఇప్పుడు కారణ శరీరం గురించి నేను చెప్పాను. ఇక మనం ఇక పోతే మనకు శాశ్వతమైనది ఏంటి? ఆత్మ ఒకటి మాత్రమని నేను చెప్పాను. శాస్త్రమైనదని అది 3 కాలంలో ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. శరీరం పోయినా, ఈ స్థూల సూక్ష్మ శరీరాలు పోయినా అది మాత్రం పోదు. ఇంకొక శరీరంలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మళ్ళీ అక్కడ ఉంటుంది. ఇట్లా తిరుగుతుంది. ఆత్మ ఒక కట్టెన్ లాంటిది. సినిమా ఒక కట్ట యంత్రం అటువంటిది. ఈ శరీరాలన్నీ సినిమాలు బొమ్మలు లాంటివి. తొడుగురు ఎంత ఆత్మ మీద ఉన్న పొరలు, ఈ పొరలు దొరికితే నీకు ఆత్మ లభిస్తుంది.
అవిద్య ఆత్మ అంటే అవిద్య దొరకాలి. అవిద్యతో తిరుగుతూనే పోతుంది. అందుకని బృహదారణ్యక చెప్పింది నేతి నేతి అనుకో, ఇది కాదు అది కాదు ఇది కాదు అనుకుంటూ పోతే నీకు ఆత్మ తిరుగుతుంది, ఆత్మజ్ఞానం జరుగుతుంది. అప్పుడు పరిశుద్ధంగా నువ్వు ఏంటో నీ స్థితి ఏంటో తెలుసుకో. ఇప్పుడు నేను చెప్పాను ఇదంతా జగత్తు మాయ, అందుకు జగద్మిథ్య, జీవుడి భ్రాంతి. ఈ జీవుడు 82 లక్షల మంది సృష్టించాడు భగవంతుడు. అన్నిట్లో చైతన్యవంతుడే ఉన్నాడు. చిత్స్వరూపంగా ఆయన చైతన్యాన్ని ప్రసరింపజేస్తూనే ఉన్నాడు. ఆ చిదాకాశంలో కూర్చొని ఆయన కలగంటుండి ఆయన ఇచ్చానుసారంగా మాయ మనని ఈ యొక్క సినిమా రీల్లాగా ఎన్ని లోకాన్ని ఇంతటిని సృష్టిస్తున్నది. ఆయన ఊహ ఆగిపోతే ఈయన స్తంభిస్తుంది. అందుకొరకనే ఆయన యోగ నిద్రలో ఉంటాడు. ఇప్పుడు ఆ యోగ నిద్రలో ఇదే ఆయన ఏం కలగంటాడో ఏం చేస్తాడో ఆ యోగ మాయలో ఇదే ఆలోచిస్తుంటాడు. ఆయనకి ఆలోచన ఏది వస్తేనే అమ్మవారికి ఎమ్మటే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనలో సగభాగంగా ఆమె తెచ్చిపోతుంది. ఆమె ఎమ్మటే మాయతోని శ్రీ స్వామికి అందిస్తుంది. అది మనకు కనపడదు, మాయాజనితం కాబట్టి, అమ్మవారి మాయ కాబట్టి. అమ్మవారి మాయ జయించడం మన తరం కాదు, మన ఇది కాదు. అందుకనే మనం అజ్ఞానం మోహితులం, అవిద్య మోహితులం. దీన్ని చీల్చడం అంత సులభం కాదు. ఆ అమ్మవారిదే మనకు ఎల్లప్పుడూ ఉంటేనే ఆమె ఈ అజ్ఞానాన్ని నుంచి మనని బయటపడేసి జ్ఞానాన్ని కలిగించి ఆత్మదర్శనం మనకు లభింపజేస్తుంది. ఆత్మదర్శనం అంటే స్వామి దర్శనం, పరబ్రహ్మ దర్శనం చేస్తుంది. ఆ చేయాలని భగవంతుడు భక్తులందరికీ నా కోరిక. ఓం శాంతి శాంతి శాంతి.